అందరికీ నమస్కారం. ఈరోజు లైవ్ పెట్టుకోవడానికి ముఖ్యమైన 3 అంశాల పైన పెట్టుకుంటున్నాం. అందులో ఒకటి, చాలా రోజులకెళ్ళి ఖమ్మంలో ఉన్నటువంటి మరి కాంట్రాక్టు సహాయ ఆచార్యుల నియామకాల పైన ఇదివరకే నోటిఫికేషన్లు వచ్చినాయి. ఆల్రెడీ సెలక్షన్స్ కూడా అయినాయి. అయినా కూడా పక్కన పెట్టిండ్రు అని కొంతమంది చాలా రోజులకెళ్ళి దీనిపైన మాట్లాడమని చెప్పడం జరిగింది. వాళ్ళ రిక్వెస్ట్ మీద నేను ఈ సబ్జెక్ట్ తీసుకున్నా. రెండవది ఏంటంటే జీవో 317 దానిపైన ప్రభుత్వం మాట తప్పింది, అదొకటి. నాలుగవది హైడ్రా పైన బహిరంగ చర్చ. ఇది లాస్ట్గా తీసుకుంటే, ఎందుకంటే దీనిపైన కొంచెం మాట్లాడలేదు. ఎందుకంటే ఇవాళనే నేను ఒక మా ప్రొమో చూసిన, మా మా ఐ డ్రీమ్స్ ఛానల్ది. ఇవాళనో రేపో వస్తుండొచ్చు. కాబట్టి ఈ 3 అంశాల పైన కూడా ఈరోజు తీసుకుందాం. ప్రధానంగా ముందు దీని గురించి తీసుకుందాము. ఏంటంటే ఇది ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చిండ్రు అని చెప్పిండ్రు. కాంట్రాక్ట్ సహాయ ఆచార్యుల నియమానికి పచ్చ జెండా, ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలంట. 60 ఏళ్లు నిండిన వారిని కొనసాగించవచ్చని ఆదేశం. 3 ఏళ్లుగా అతిథి అధ్యాపకులతో నడుస్తున్న కళాశాలలంట. ఇది గెస్ట్ లెక్చరర్లతోని అక్కడ కళాశాలలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో అవసరం మేరకు కాంట్రాక్టు సహాయ ఆచార్యుల నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది అని, ఈ మేరకు సానుకూల సంకేతాలు రావడంతో జేఎన్టీయు హెడ్ ఇప్పటికే నియామకాలను కసరత్తు చేస్తుందని, మరోవైపు ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు 80-60 సంవత్సరాలు నిండిన వారిని కొనసాగించవచ్చనని ప్రభుత్వం చెప్పిందంట. ఇక కొందరు ఉపకులాపతులు అంటే వైస్ ఛాన్సలర్స్ ఇష్టానురాజ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో సిబ్బందిని నియమిస్తూను ముఖ్యంగా అప్పటి తెలంగాణ విశ్వవిద్యాలయ విసి రవీందర్ గుప్తాపై ఆరోపణలు వచ్చింది. 3 ఏళ్ల క్రితం అప్పటి విద్యాశాఖ సందీప్ కుమార్ సుల్తానియా నియామకాలపై నిషేధం విధించారు. ప్రభుత్వానికి తెలియకుండా ఏ ఒక్కరిని నియమించవద్దని ఆదేశించారు. అటు శాశ్వత ఆచార్యులు పదవి విరమణ పొందుతుండడంతో ఇటు కాంట్రాక్ట్లు అధ్యాపకుల నియమించడానికి వీల్లేని పరిస్థితుల్లో ప్రభుత్వం నెలకొల్పి ఉంది. వనపర్తి ఇంజనీరింగ్ కళాశాలలో బోధన ఎలా అన్న ప్రశ్న తలెత్తింది. దాంతో జూనియర్ డిగ్రీ కళాశాల తరహాలో అతిథి అధ్యాపకుల నియామకాన్ని విద్యాశాఖ ఆనాడు అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని ఉన్నత విద్య పరిధిలో 11 యూనివర్సిటీలు 2875 బోధనా పోస్టులలో ఇప్పుడు కేవలం 850 మంది వరకు మాత్రమే పనిచేస్తుండ్రు. అంటే ఈరోజు దాదాపు 2000 పోస్టులు తక్కువగా ఉన్న దీన్ని బట్టి ఫలితంగా దాదాపు 1485 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు సహాయ ఆచార్యులు ఎన్నో ఏళ్లుగా పాఠాలు బోధిస్తుండ్రు. కాబట్టి ఇది లేకుండా చాలా మంది ఇదివరకే ఇబ్బంది పడుతుందని చెప్తుండ్రు. నా దగ్గర ఎక్కడెక్కడ ఏమేమి ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీ లిస్టు అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి. ఇంకా ఇది ఖాళీల వివరాలు, ఎక్కడెక్కడ ఏం పోస్టులు ఉన్నాయి. ఇంకా ఈ పోస్టులు ఉన్న ఖాళీల గురించి నా దగ్గర ఉన్న డేటా అది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని విన్నవించుకునేది ఏంటంటే, కొంచెము మనం సానుకూలంగా ప్రభుత్వం ఆలోచించి వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తే, ఏంటంటే అక్కడ ఫుల్ సిబ్బంది ఉంటుంది. క్రమబద్ధీకరణ అర్హులే అని సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది. అదే ఇదివరకు హైకోర్టు మొన్న వాళ్ళని తీసేయాలని ఇచ్చిండ్రు. అలా నోటిఫికేషన్ ఇవ్వడం, అర్హులైన ఉద్యోగ భర్తీ సమయంలో నోటిఫికేషన్ ఇవ్వడం, అర్హుల దరఖాస్తు స్వీకరించడం, అనుభవ జ్ఞానంతో కూడిన ఎంపిక కమిటీని ఏర్పాటు చేసి వారి ద్వారా అభ్యర్థనను రాత పరీక్ష ద్వారా గాని ఇంటర్వ్యూ ద్వారా గాని ఏదైనా మెరిట్ ప్రతిపాదికన నియామకాలు జరిగితే అవి రాజ్యాంగబద్ధంగా జరిగినట్టే. అధికారం 16 ద్వారా నిబంధనలు పాటించి ఉద్యోగాలు చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగాలందరూ క్రమబద్ధీకరణ చేయాలని చెప్పేసి ఒకటి అది ఉన్నది. సరే, ఏదేమైనప్పటికీ ఈరోజు మనము ప్రభుత్వాన్ని మనం కోరుకునేది ఏంటంటే, వీళ్ళ పరంగా కొంచెం సానుకూలంగా ఒకసారి ఆలోచన చేసి ఈరోజు బోధన కళాశాలలో చాలా వరకు ఇంతమంది టీచర్లు లేకుండా, అంటే దాదాపు ఒక 1800 పోస్టులు
ఈరోజు 1485 పోస్టులు ఈరోజు ఇంతమంది లెక్చరర్లు లేకుండా నడుస్తుందనంటే ఇక అది దానంత అవమానకరమే ఇంకొకటి ఉండదని చెప్పేసి నా అభిప్రాయం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. ఇంకొకటి ఇందులోనే ఇంకొక ఆర్టికల్ కూడా వచ్చింది ఒకటి. జీవోను సవరించి ఇది 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 వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా ఖాళీలు ప్రభుత్వం నింపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇగో నోటిఫికేషన్లది నేను ఇది పెట్టిన ఎంతమంది ఖాళీలు ఉన్నాయి అనేది ఒకసారి మనం చూస్తే ఇది నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిందంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ 2023లో ఇచ్చిండ్రు సెప్టెంబర్లో. కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసి ఇవన్నీ కూడా పోస్టులు నింపాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. మనం నెక్స్ట్ విషయానికి పోతే ఇప్పుడు ఎన్నికల సమయంలో 317 జీవో గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అనేకమైన హామీలు ఇచ్చిండ్రు. అలా 46వ జీవో రద్దు అవన్నీ ఇచ్చిండ్రు. ఇవాళ ప్రత్యేకమైన ప్రోగ్రాం ఒకటి